హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇదైతే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాము. 8 o'clock అలాగా మేమైతే ఇంకా మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ ఇంకేది మాకు కంటిన్యూ అనమాట. ఏ స్పెషల్ డే ఉన్నా సరే ఆ రోజు మార్నింగే టెంపుల్కి వెళ్ళి దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది అలవాటు అనమాట. ఇంకా మార్నింగే వెళ్ళి శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. మన రాజమండ్రిలో పెద్ద శివాలయంకి, మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎందుకో మనసు. సో ఏదైనా స్పెషల్ ఉన్నా సరే నేను ఎక్కువ అక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడికైతే వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. అంటే మాది వెడ్నెస్డే వచ్చింది కదా, కొంచెం రష్ అయితే ఎవ్వరూ లేరు. చాలా సైలెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మొత్తం కూడా. ఇంకా అలా చాలాసేపు అయితే కూర్చొని అలా ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని చాలా బాగా అయితే అలా ప్రశాంతంగా కూర్చొని కాసేపు అయితే మాట్లాడుకొని ప్రశాంతంగా శివుడికి దండం పెట్టుకున్నాము. ఇలాంటి యానివర్సరీస్ లైఫ్ లాంగ్ మేమిద్దరం కలిసి చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉంటాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా అలా టెంపుల్ మొత్తం కూడా మంచిగా ఫొటోస్ దిగేసి కాసేపు కూర్చొని అయితే వచ్చేసాము. ఇంకా బయట అయితే టిఫిన్ చేసేసాను ఆ రోజు. ఇంక ఇంట్లో ఏం చేయలేదనేసి ఇంకా బయట అయితే టిఫిన్ చేసాము. ఇంకా టిఫిన్ చేసింది అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మధ్యాహ్నం అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉందనేసి మళ్ళీ రెడీ అవ్వాల్సి వచ్చిందనమాట. ఏం ప్లాన్ చేసుకోలేదు, సింపుల్ నార్మల్గానే చేసుకుందాం అని అనుకున్నాము. అసలు కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేసుకోలేదు. కానీ ఈవినింగ్ మా వదిన అయితే సర్ప్రైజ్ చేసిందనమాట నాకు, కేక్ పంపించి. సో అలాగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు. ఇంకా మధ్యాహ్నం కొంచెం చిన్న నేమింగ్ సెరమనీ చిన్న బాబుది మా వీధిలో. ఇంకా ఆ రోజు భోజనాలు ఉన్నాయని ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము. చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట. వెజ్జే ఆ రోజు మధ్యాహ్నం భోజనాలకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. వీధిలో భోజనాలు అంటే మా వీధిలో అందరూ అక్కడే ఉంటారు. ఇంకా హడావిడి ఉంటుంది బాగా. ఇంకా ఆంటీ వాళ్ళతో, మా పిన్ని వాళ్ళతో అందరితో కూడా చాలాసేపు మాట్లాడుకొని భోజనాలు అయితే చేసేసాము. ఇంకా చూసారు కదా వీధిలో అందరూ అక్కడే. ఇంకా వీధిలో ఏమైనా ఫంక్షన్ అయిందంటే అందరూ అక్కడే ఉంటారనమాట. ఇంకా చిన్న బాబుకి అయితే మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి భోజనాలు చేసేసి ఇంటికి వచ్చేసాము. ఆ రోజు సాయంత్రం ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. సరే అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. కానీ సడన్గా అయితే మా వదిన కాల్ చేసి కేక్ పంపిస్తున్నాను, కేక్ కట్ చేయండి, కట్ చేసి ఫొటోస్ పెట్టండి అనేసి అన్నారు. సరే కదా అని కేక్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మా తమ్ముడు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి రెస్టారెంట్కి వెళ్దామని ఇంకా అందరం, నేను, మా హస్బెండ్, మా తమ్ముడు వెళ్ళాము. మా జస్సు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళేది, అందుకని వాడు హాస్టల్లో ఉండిపోయాడు, రాలేదు. ఇంకా మా పిన్ని వాళ్ళకైతే కొంచెం నీరసంగా ఉందని వాళ్ళు కూడా రాలేకపోయారనమాట. మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళకైతే నేను బిర్యానీ పార్సిల్స్ అయితే ఇచ్చేసాను ఇంటికి. వాళ్ళు ఇంకా రాలేమంటే ఇంకా మేము ముగ్గురం కలిసి అజంతాకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఫుడ్ అయితే మంచిగా ఉంది, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు అక్కడే తిన్నాము. ఇంకా అక్కడ మంచిగా ఫుడ్ అయితే తినేసి కేక్ కట్ చేద్దామని చాలా లేట్ అయిపోయింది. 11 ఆ టైంకి అయిపోయింది అనమాట. ఇంకొచ్చేసరికి అలా బయట ఎక్కడైనా కట్ చేద్దాం ఇంటి దగ్గర ఎందుకని జైల్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాము, సెంట్రల్ జైల్ రోడ్ దగ్గరికి. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కదా అని అక్కడికి వెళ్ళి కూర్చొని కేక్ అయితే కట్ చేసేసాము. ఇంకా ఆ రోజు అలా సింపుల్గా జరిగిందనమాట. మీ అందరికి కూడా విషెస్ నేను చూశాను, షార్ట్ అప్లోడ్ చేశాను కదా, అందరూ విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మీ బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈ మా చిన్న సెలబ్రేషన్స్ ఎలా అనిపించినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? బాయ్.